ఓకే అండి, ఎలా ఉన్నారు? పాల్గొనండి. ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా వింటున్న పదం, చూస్తున్న పదం ఏదంటే ఒక హైడ్రా. హైడ్రా అంటే హడలెత్తిపోయే పరిస్థితి అయితే నెలకొంది. సో హైడ్రా గురించి మీరేం చెప్తారు? ఫస్ట్ హైడ్రా గురించి మాట్లాడే ముందు ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైందని రేవంత్ రెడ్డి సర్కార్ని అడుగుతున్నాను నేను. ఫస్ట్ దాంట్లో ఒక క్లారిటీ లేదు. మరి దాన్ని పక్కదారి పట్టించడానికి ఎట్లాంటి యాక్షన్స్ ఉన్నాయా, మరి సవతి ప్రేమనా ప్రజలపైన, మరి నిజమైన ప్రేమ ఉంటే మరి ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది, ఇప్పటి వరకు దాని రిజల్ట్స్ ఏమైనాయి, ప్రభాకర్ రావుని ఎందుకు రప్పించుకోలేకపోతున్నారు హైదరాబాద్కి, దాని ఇంకా ఎవరున్నారు, మరి బీఆర్ఎస్ పెద్ద స్థాయి నేతలు ఉన్నారు, మరి వాళ్ళతో ఏమైనా ప్యాకేజ్లకు అమ్ముడు వేరా, మరి ఈ విషయంలో ఒక స్పష్టత ఇస్తే ప్రజలకు బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే, హైడ్రా గురించి మనం హైడ్రా ఇప్పుడైతే బాగా అగ్రెసివ్ ఉంది. హైడ్రా అంటే ఒక హైడ్రోజన్ బెలూన్ లేక పోవద్దు. మరి చిన్నపిల్లలు బెలూన్లు జమ్మని పోతాయి, తర్వాత చల్లబడిపోయి మెత్తగా వచ్చేస్తాయి కిందికి. అట్లాంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఇవాళ ఎన్నో అక్రమ కట్టడాలు, ఒక మంచి కార్యక్రమం. ఇప్పుడు హైడ్రా స్పిరిట్ చూస్తుంటే నాకు కూడా ఆనందం వేస్తుంది. చెరువులు, ఎందుకంటే నేను ఒక పర్యావరణవేత్తని, పర్యావరణానికి ఒక మోస్ట్ ఇంపార్టెన్స్ ప్లేస్ ఇస్తాను మన లైఫ్లో. సో ఒక చెరువుల పార్ట్ ఆఫ్ వ్యూగా చూసుకుంటే చాలా మంచి చర్య ఇది, హైడ్రా చేసే చర్య. ఎందుకంటే క్యాచ్మెంట్ ఏరియాలో కానీ ఎక్కడ కూడా వాటర్ వచ్చే పరిస్థితి లేదు. ఇలా చెరువులు, ఉన్న చెరువులన్నీ డ్రైనేజ్ కాలుష్యమయం అయిపోయినాయి. సో ఇలాంటి చర్యలు మంచిగా ఉంది. కానీ దీన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తారు? మరి రాష్ట్రంలో ఉట్టి హైదరాబాద్లో సమస్య కాదు, ఇవాళ పల్లెలలో వేరే డిస్ట్రిక్ట్స్లో కూడా ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. కబ్జా చేసినాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో వేల ఎకరాలు, లక్షల ఎకరాలు భూములు, మరి చెరువు భూములు, శిఖం భూములు మరి కబ్జా కాబట్టి మరి ఈ యాక్షన్ ఎంతవరకు ముందుకు పోతుంది అనేది చూడాలి. మరి రైట్, ప్రవీణ్ గారు, అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. మీరు హైడ్రా ముందుకెళ్ళడం మంచిదనేటువంటి మాట అని అంటున్నారు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులై కూడా కొన్ని ఇండ్లు ఈ ఎఫ్టీఎల్ ల్యాండ్ లోనో లేదంటే బఫర్ జోన్ లోనో ఉన్నట్టుగా ఉంది. స్పెషల్ గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది కావచ్చు, లేదు అంటే ఈయన V6 వివేక్ది కావచ్చు, ఇంకా చాలా మంది నాయకులకు సంబంధించినటువంటి ల్యాండ్లు బీఆర్ఎస్ నేతలై కూడా కొంతమంది చెప్తా ఉన్నారు కదా. మరి వాటి మీద సేమ్ యాక్షన్ ఉండేందుకు అవకాశం ఉందని మీరు అంటే? డెఫినెట్ గా ఉంటేనే మరి దాంట్లో ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి తెలుస్తుంది. ఆడ ఇప్పుడు హైడ్రా పనేంది, ఈ అక్రమ కట్టడాలు కూల్చివేస్తారు. చెరువుల, ముఖ్యంగా చెరువుల భూములు, చెరువులను కబ్జా చేసిన కబ్జా రాయుల భూములు. మరి ఆడ బీజేపీ నాయకుడు ఉండా, కాంగ్రెస్ నాయకుడు ఉండా, మరి బీఆర్ఎస్ నాయకుడు అని చూడకుండా ఒక స్పష్టతతో పోతున్నాయి కదా ప్రజలలో నమ్మకం వచ్చేది. మరి కాంగ్రెస్ వాళ్ళకు ఒక న్యాయము, బీజేపీ వాళ్ళకు ఒక న్యాయం, మరి బీఆర్ఎస్ వాళ్ళకు ఒక న్యాయం అంటే మరి ఇక్కడ సాధించే పరిస్థితి ఉండదు. ఇవాళ నిన్న మొన్న నేను చాలా ట్యాగ్స్ రావడం జరిగినాయి. సోషల్ మీడియాలో కూడా చెప్తున్నారు ఓవైసీ భూములు చాలా ఉన్నాయి, ఓవైకి సంబంధించిన కాలేజీలు ఉన్నాయని. ఫస్ట్ దాని మీద యాక్షన్ తీసుకోండి. మళ్ళీ నన్ను కన్వెన్షన్ కూలగొట్టిరు, సంతోషమైన విషయం. ఒకవేళ కబ్జా చేస్తుంటే నాగార్జున గారు మరి కూలగొట్టిరు కదా, మంచిదే. దాని వెంబడి మరి పొలిటికల్గా ఎవరు ఉన్నది, ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది. ముఖ్యంగా ఓవైసీ లాంటి కబ్జాకోరు, హిందుత్వంకి సంబంధించి దేవాలయ భూములు కూడా చాలా కబ్జాలకు గురి చేశారు. ఈ హైడ్రా అన్ని పరిధిలో తీసుకోవాలి. ఇవాళ దేవాలయ భూములు కూడా కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. రైట్, దాని వైపు కూడా వద్దాము. మీరు ఇందాక మాట్లాడుతూ ఓ మాట అన్నారు ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేంద్ర సర్కార్ ఏదైతే మీ బీజేపీ పార్టీ సర్కార్ ఉందో, ఇవాళ వాళ్ళు హైకోర్టు వేదికగా చెప్పినటువంటి మాట, దీంట్లో మా పర్మిషన్స్ ఏం తీసుకోకుండానే వీళ్ళు చేశారనేటువంటి మాట మీరు పర్మిషన్స్ తీసుకోలేదు కదా, వాళ్ళు తెప్పించిన ఎక్విప్మెంట్ బయటకు వెళ్ళి తెప్పించుకున్నారు. కేంద్రం అసలు యాక్చువల్ గా కేంద్రంలో పర్మిషన్ తీసుకోవాలి ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ చేస్తే. ఎవరు ప్రాయం లేకుండా సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు ఆపోజిషన్ లీడర్ ఉండే, ఆయన ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు కదా. మరి ఆయన ఫోన్లు ట్యాపింగ్ చేసినందుకే ఇంత హడావిడి చేసి మరి ప్యాకేజీలకు అమ్ముడు పోయి మరి ఇప్పుడు చల్లబడ్డారా అని అడుగుతున్నారు. బట్ సేమ్ టైం ఇదే మాటకి అంశానికి కనుక వస్తే, ఇదే ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేంద్రంగా మీ బాధ్యత లేదా? కేంద్ర సర్కార్ గా ఇప్పుడు రాష్ట్రం కేసులు పెట్టింది. మీకు చేత కాకపోతే సిబిఐకో మాకు లెటర్ రాయండి కేంద్రానికి, మాకు చేతనైతే లేదు దీంట్లో ఎంక్వైరీ చేయడానికి, మీరు చేయండి అని చెప్పండి. మరి అట్లనన్నా చెప్తే మరి మేము కూడా డెఫినెట్ గా దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వడానికి చూస్తాం. బట్ దీంట్లో దేశానికి సంబంధించినటువంటి, దేశ భద్రతకు సంబంధించినటువంటి, టెర్రరిస్టులకు సంబంధించింది కావచ్చు, లేదంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి డేటా కూడా చాలా వరకు డిలీట్ అయ్యింది, రిమూవ్ చేయబడింది అనేటువంటి మాట ఉంది. ఇది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వోక్ తీసుకొని వాళ్ళకై వాళ్ళు దర్యాప్తు రాష్ట్ర పరిధిలో ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇన్వాల్వ్ కావాలన్నా రాష్ట్రం ఒక లేఖ రాయాలి. మరి మీతో చేత కాకపోతే చేయండి. మాటలు మాట్లాడారు కదా, అది చేస్తాం ఇది చేస్తాం, వీళ్ళతో లక్షల కోట్లు కక్కిపిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు కదా ఎలక్షన్ కి ముందు. ఈ రాష్ట్ర బడ్జెట్ కి 10 డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, నేను అన్ని కక్కిపిస్తా అన్నాడు కదా. మరి ఎక్కడి నుంచి కక్కిపించారు? ఒక్కటి చూపించండి నాకు. ఎట్లాగైతే కనబడట్లేదు. అయితే ఇదే కనవాళ్ళు కాదు,
ఫస్ట్ అందులో ప్యాకేజీ కమ్ముడు పోయిందని నేను అనుకోవడం. ఎవరు రేవంత్ రెడ్డి సర్కారు మరి ఉంటే ఆ డీసీ ఇప్పుడు వాళ్ళని లోపల వేసిర్రు, బకరాలు అయింది ఎలా ఆ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ లేదైతే వాళ్ళు చేయరు కదా. ఏ ఆఫీసర్ కూడా ఇన్స్ట్రక్షన్ లేని చేయరు. ఐదర్ హైయర్ ఆఫీసర్స్ నుంచి ఇన్స్ట్రక్షన్ రావాలి. హైయర్ ఆఫీసర్స్ ఎవరు? ప్రభాకర్ రావుకి ఎవరు ఇన్స్ట్రక్షన్ చేసారు? ఏ మంత్రి చేసిండు? మాజీ ముఖ్యమంత్రి చేసిండా, మాజీ మంత్రి కేటీ రామారావు చేసిండా తెలుసుకోవాలి. వాళ్ళిద్దరే చేస్తారు. సో వాళ్ళ మీద యాక్షన్ రాకుండా మరి ప్యాకేజ్కి పోయి ఉంటుంది. ఇక్కడనే వీళ్ళు బలి అయిపోయారు, ఇంకా జైళ్ళలో మగ్గుతుర్రాలు. మరి వాళ్ళతోటి అవసరం పడితే నార్కో అనాలిసిస్ టెస్ట్ చేపియండి, కోర్టులో పర్మిషన్ వేసి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేపియండి. ఎందుకు మీరు ముందుకు వెళ్తలేరు? డెఫినెట్ గా ముందుకు వెళ్ళాలి. గవర్నమెంట్ కి రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉంటే మాత్రం డెఫినెట్ గా ముందుకు పోవాలి. దాంట్లో జరిగిన అవినీతి అక్రమాలన్నీ కూడా నిజాలు బయట పెట్టి ప్రజలల్లో మీరు ఒక నమ్మకాన్ని గౌరవాన్ని సంపాదించుకోవాలి. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదని మీరైతే అంటున్నారు. ఇప్పుడు ఇలా 30-40 వేల రూపాయలు రుణమాఫీ ఉన్నాయి. ఎంత చేసినారు? 10,000 15,000 17,000 కోట్లు రుణమాఫీ చేశారు. మిగతా ఎందుకు ఏమైంది అంటే ఒక పబ్లిక్ ని చల్లబరిచే కార్యక్రమం, అంతకు మించి ఏం లేదు. ప్రజలు వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలో డబ్బులు లేవు. ఉన్న పోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్ అడ్డగోలు లూటీలకు పాల్పడి దునియా స్కాములు చేసి మరి ఆ స్కాములు కూడా ఎందుకు బయటకు తీస్తలేరు? కాళేశ్వరంలో కానీ పశు సంవర్ధక శాఖలో కానీ జరిగిన స్కాములు ఎందుకు బయటకు తీస్తలేరు? ఫైళ్లు తగలబెట్టిర్రు, ఫైళ్లు మాయమైనాయి. మరి దీని మీద ఎంక్వైరీ ఎందుకు వేస్తలేరు? కాళేశ్వరం ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ తోటి ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేయండి. ఎక్కడి నుంచి పోతాయి? కాళేశ్వరం దానికి సంబంధించి ఓపెన్ కోర్టులో ఆల్రెడీ రోజు ఎంక్వైరీ నడుస్తా ఉంది. ఒక్కొక్కరిని పిలుస్తా ఉన్నారు, దాని గురించి మాట్లాడుతా ఉన్నారు కదా. దాని గురించి జరగట్లేదు అనడం కరెక్ట్ కాదు కదా. చూపియండి, ఎక్కడ రిజల్ట్స్ ఏమొచ్చినాయి చూపియండి. ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది. గవర్నమెంట్ మీద ఏమి చర్యలు తీసుకుర్రు? అవినీతి మీద ఏమి చర్యలు తీసుకుర్రు? ఎన్నో బెనామీ ఆస్తులు కేటీఆర్ కున్నాయి, దాని మీద ఏమి చర్యలు తీసుకుంటుర్రు? లక్షల ఎకరాల దేవాలయ భూములు ఎంఐఎం కుక్కలతోటి కలుపుకొని వీళ్ళు పాత బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేసిర్రు. దాని మీద ఒక కమిటీ వేయండి అంటున్నా. హిందూ సంఘాలు కోరుతున్నాయి కమిటీ వేయమని, ఎందుకు వేస్తలేరు? అయితే ఇదే సందర్భంలో మాట స్ట్రైట్ గా అడగదలుచుకున్నాను. బీజేపీ నాయకులుగా ఉన్నటువంటి మిమ్మల్ని, ఇవాళ బీజేపీ పార్టీ సెంటర్ లో అధికారంలో ఉంది కదా, ఇది 3వ మీద అధికారంలోకి రావడం. స్ట్రైట్ గా ఇవాళ వక్ఫ్ బోర్డు లాంటిదే హిందూ బోర్డు ఒకటి ఎందుకు మరి మీరు దాన్ని ఇనానిమస్ బాడీగా ఎందుకు ఫామ్ చేయలేకపోతా ఉన్నారు? ఎండోమెంట్ బోర్డునే ఇంకా ఎందుకు కంటిన్యూ చేస్తా ఉన్నారు? మరి ఎండోమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ కి వస్తుంది. డెఫినెట్ గా దీనిపై వర్కౌట్ చేస్తున్నారు, ఏవేవి చేయగలితో చేస్తున్నారు. ఇలా ప్రతిపక్షాల నుంచి కూడా పార్లమెంట్ లో ఒక బిల్లు పాస్ కావాలంటే ప్రతిపక్షాలు కూడా ఒప్పుకోవాలి. ఇలా దరిద్రం ఏంటంటే హిందువులకే దునియా మంది శత్రువులు ఉన్నారు. హిందూ ఒక మంచి కార్యక్రమం చేయబోతుంటే దానికి అడ్డుపడే శక్తులు హిందువులలో ఉన్నారు. సో ఆయన కూడా బీజేపీ ఏం పట్టించుకోదు, తన ఒక్కొక్కటి ప్రాసెస్ గా చేసుకుంటూ పోతుంది. ఇవాళ మనకు స్టేట్ గవర్నమెంట్ 150 సమస్యలు ఉన్నాయి. ఏమన్నా అంటే మా సెంట్రల్ గవర్నమెంట్ మీద పడతారు. ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఏం సమస్యలు ఉన్నాయి?